ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అల్లూరు జిల్లా పెద్దబయలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈత కొట్టడానికి వెళ్లిన 5 చిన్నారుల్లో 3 మృతి చెందారు. ఈ ఘటన సీతగుంట పంచాయతీ పరిధిలోని లక్కిపుట్టు గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారులు నీటిలో దిగిన కొద్దిసేపటికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక చిన్నారి బయటకు వచ్చి సహాయం కోసం అరవడంతో సమీపంలో చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే స్పందించారు. హుటాహుటిన వెళ్లి ఒక చిన్నారిని ప్రాణాలతో కాపాడగలిగారు. మిగిలిన 3 చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు గొల్లూరు హర్షిత్, ప్రదీప్, బాబుగా గుర్తించారు. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మృత్యుగడ్డలోకి ఈతకు వెళ్లినటువంటి 5 చిన్నారుల్లో 3 మృత్యువాత పడినటువంటి ఘటన అల్లూరు జిల్లాలో ఒక్కసారిగా కూడా కలకలం రేపింది. ప్రధానంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పెదబయలు మండల పరిధి ఏదైతే ఉందో అక్కడికి సంబంధించినటువంటి ఈతగుంట పంచాయతీకి సంబంధించి లొక్కుగుట్ట గ్రామానికి సంబంధించినటువంటి 5 చిన్నారులు ఈ రోజు మధ్యాహ్నం కావడంతో మధ్యాహ్న సమయంలో వారంతా కూడా ఈతకు సరదా కోసం అయితే పక్కన ఉన్నటువంటి మత్స్యగడ్డకి అయితే వెళ్లారు. మత్స్యగడ్డకు వెళ్ళినటువంటి నేపథ్యంలో లోతు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో వారంతా కూడా ఈత కొడుతున్నటువంటి సమయంలోనే అయితే ఏదైతే ఈత ఆడుతున్నటువంటి సమయంలోనే కొద్దిసేపటికే వారంతా కూడా లోపలికి మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో దాని నుంచి బయటపడినటువంటి ఒక చిన్న ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్లి వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికే వారంతా కూడా లోపలకు మునిగిపోవడంతో మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరుస ఘటనలు అల్లూరు జిల్లాలో ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మృతి చెందినటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా 12 ఏళ్ల లోపు వయసు కలిగినటువంటి చిన్నారులు అయితే కావడం అయితే గర్వాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి 4 రోజుల క్రితం అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన మరొక ముందే మరలా కూడా ఈ ఘటన ఈ రోజు అయితే ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే ఎక్కువ కూడా ఇటు పర్యాటకులు కావచ్చు లేదా అక్కడ ఉండేటటువంటి స్థానికులంతా కూడా ఎక్కువగా స్నానాలు ఆచరించేందుకు లేదా ఈత కొట్టేందుకు కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి లోతుని తెలుసుకోకపోవడంతో అందులో మునిగి ముఖ్యంగా వారంతా కూడా మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు కూడా ఎప్పటికప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి ఘటనలో 3 బాలికలు మృతి చెందినటువంటి ఘటన మరలా కూడా ఈ రోజు జరిగినటువంటి ఘటనలో 3 చిన్నారులు కూడా వీరంతా కూడా 12 ఏళ్ల లోపు వయసు కలిగినట్టు వీరంతా కూడా ఈ రోజు అయితే పూర్తిగా కూడా నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళినటువంటి 5 స్నేహితులు అప్పటి వరకు కూడా ఎంతో సరదాగా ఈత కొట్టినప్పుడు కూడా ఆ ప్రాంతంలో మునిగిపోయినటువంటి 4 ఒకరైతే బయటకు రావడం మీద జరిగింది. మరో యువకుడైతే పక్కనే ఉన్నటువంటి ఒడ్డు పైన కూడా కూర్చోవడం మీద జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరు 3 మునిగిపోవడంతో ఇటు ఆ కుటుంబాల్లో కూడా ఒక్కసారిగా కూడా విషాద ఛాయలే తలుముకుని ఈ నేపథ్యంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఏదైతే మృతదేహాలు ఉన్నాయో మృతదేహాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకి అప్పగించేటటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో ఎక్కువ కూడా అల్లూరు జిల్లాలోనే ఇలాంటి ఘటనలన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి విశాఖ సాగర తీరంలో కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా కూడా బీచ్ లో ఈత సరదాకి దిగినట్టు వారంతా కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లోతుగడ్డ ప్రాంతం కావచ్చు లేదా ఆ పక్కన ప్రాంతాలు ఏవైతే జలపాతాలు ఏవైతే ఉన్నాయో ఇటు చాపరాయి కావచ్చు మరి ఏదైనా అక్కడ ఉన్నటువంటి జలపాతాలు కాబట్టి ఆ జలపాతాల్లో ముఖ్యంగా కూడా గజి ఎత్తగాలను ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తిగా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ 3 కుటుంబాలు పూర్తిగా శోకసంద్రమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా వారంతా కూడా అప్పటి వరకు ఇంటి దగ్గర ఆడుకొని అలాగే సరదాగా వెళ్తామంటూ కూడా చెప్పినటువంటి బాలు పూర్తిగా కూడా ఆ మృత్యువాత పడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఆ భీతిల్లు పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు జరిగినటువంటి అల్లూరు రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.